గొప్ప ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి, దేశం కోసం సమాజం కోసం ఆయన ప్రాణాలను కూడా అర్పిస్తారని వచ్చినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తిలో నచ్చనిదంటూ మనకి భూతత్వం పెట్టి వెతికినా కూడా నచ్చదంటూ వారి దగ్గర ఏమీ లేదు. ఇవాళ ప్రజలకి ఏ ఆపద వచ్చినా కానీ దాంట్లో అండదండలుగా ఉంటాం. మరి సమాజానికి ఏ అవసరం ఉందో దాంట్లో ఇమీడియట్లీగా అధికారం వచ్చిన తర్వాత తీర్చటం, అలాంటి అసలు ఆయనలో నచ్చందంటూ ఏది లేదని చెప్తున్నాను. నచ్చనిది ఏది లేదు అంటే అన్ని నచ్చినవి. ఈ సభ తర్వాత, ఈ బహిరంగ సభ తర్వాత ఏపీ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయా? ఏపీ రాజకీయాలు అంటే నాకు తెలిసి కొంతకాలం వరకు ఆయన ఏ నిర్ణయాన్ని చెప్తారనేది కొంత ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన నిజంగా ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సీఎం గారు కూడా ఆయన హోదాలో ఈయన్ని గౌరవిస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ కూడా వారిని సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ ఇదిలో ఉన్నారో ఆ స్థాయిలో ఆయనకి గుర్తింపు ఉన్నది. దానికి కారణం ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే మోడీ గారు కానివ్వండి, వారు నిలబడటానికి కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని నేను చెప్పగలను. ఎందుకంటే ఆయన 100% స్ట్రైక్ రేట్ ఇవ్వటమే కాకుండా ఇవాళ కేంద్రంలో కూడా ఇవాళ మోడీ గారిని నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి. వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా ఆయన అంత గొప్ప సాహసం చేసి వీళ్ళిద్దరిని కలవటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎవరిద్దరిని, చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని కలవటం అంటే అది అంత ఈజీ అయిన విషయం కాదు. ఎవరూ చేయలేనటువంటి సాహసం ఒక్క పవన్ కళ్యాణ్ గారే చేశారు. దాంట్లో మనం మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు బయట ఉన్నటువంటి టాక్ అడుగుతున్నాను. పిఠాపురంలో వర్మ గారు అయితే బాగా సపోర్ట్ చేశారు, గెలిచిన తర్వాత అసలు పట్టించుకోవట్లేదు అనేది అయితే టాక్ ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని పక్కన పెట్టేస్తారంటారా? లేదు, ఈరోజు పిఠాపురం సభకి వర్మ గారు వస్తున్నారో లేదు సార్, అది చెప్పలేం కానీ అది వారి సొంత ఇష్టం, వారి అభిప్రాయం. వర్మ గారి అభిప్రాయం ఎలా ఉందో మనకు తెలియదు. అయితే నేను ఒక్కటి చెప్పగలను, ఏదైనా తొందరపడకూడదు, ఓరు పట్టాలి. ఇప్పుడు ఈయన ఏంటంటే ఇప్పుడు టీడీపీ పార్టీ ఆయనకి అక్కడ సీట్ ఇవ్వలేదు. నువ్వు ఆగు, ఈసారి కాదు, ఇక్కడ జనసేన వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ పిఠాపురంలో జనసేన నిలబడమని చెప్పని పిఠాపురం వాళ్ళు అడుగుతా ఉన్నారు అని చెప్పని ఆ నియోజకవర్గం వాళ్ళు అడగటం వల్ల అక్కడ నిలబడ్డారు. లేదా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పరిస్థితుల్లో ఎక్కడ ఏ నియోజకవర్గంలో నిలబడినా కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది. ఒకప్పుడు 2 సీట్లలో ఓడిపోయిన మాట వాస్తవం. ఆ ఓడిపోయిన దానికి ఆయన పాఠం నేర్చుకున్నారు. ఆయన గొప్ప పాఠం, నీతి, ఎందుకు ఓడిపోయావో ఏంటనేటువంటిది ఆయన తెలుసుకున్నారు. మనం ఎలా వెళ్ళాలి, ఎట్లా ఏం చేయాలి, ప్రజలకు ఏ రకంగా మనం ఉపయోగపడాలి, మనల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలంటే మనం ఇన్ని మంచి పనులు చేయాలి, అది ఏ విధంగా చేయాలి అని చెప్పని కౌలు రైతుల నుంచి మొదలుపెట్టాడు. కౌలు రైతుల్ని ఒక్కొక్కరికి కుటుంబానికి వాళ్ళు కౌలు రైతులు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని తెలిస్తే చాలు వాళ్ళందరికీ ఒక లిస్ట్ తయారు చేసుకుని వాళ్ళకి ₹1,00,000 చొప్పున ఇచ్చుకుంటూ వచ్చి దగ్గర 30 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎవరు ఇస్తారు ఈ రోజు 30 కోట్లు ఇట్లా పంచడం అంటే? అప్పుడు 13 జిల్లాల్లో వెళ్ళి అలా పంచారని చెప్పారంటే ఎవరు పంచారు? వాళ్ళు ఉదాహరణకి నాకు ఆ వ్యక్తి పేరు తీయటం కూడా నాకు ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి. అతను మొన్న కృష్ణా వరదలు వచ్చినప్పుడు విజయవాడ మొత్తం మునిగిపోయింది. ఆ మునిగిపోయినలో ₹1,00,000 ఇస్తానని చెప్పని ఆయన చెప్పాడు. ఇవాళ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు మనకు లేవు. ఎక్కడ దాన ధర్మాలు చేయటం ఎప్పుడు చూసారా? అదే మన ఏమంటారు, బార్డర్లో ఉండేటువంటి సెక్యూరిటీ సైన్యం కోసం అని చెప్పని వాళ్ళు చందా అడిగితే ₹500 తీసి పక్కోడి జేబులో తీసి ₹500 ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ₹1,00,000 ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఎంత తేడా ఉందో అంటే ఎన్ని రెట్లు తేడా ఉందో చూడండి. ఇప్పుడు జనం ఏంటి, కొందరు తెలియని, ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి, ఇంకా వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. అజ్ఞానం అనేటువంటిది ఒకటి, చీకటి, వెలుతురు అనేటువంటిది పవన్ కళ్యాణ్ అయితే ఆ పార్టీ వాళ్ళు ఇంకా ఆ అజ్ఞానంలో ఉన్నారు. కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా బయటకు వచ్చే రోజు వస్తుంది. ఇవాళ చిన్న ఉదాహరణ ఇంకోటి ఏంటంటే, దీనికి మొన్నటిదాకా తిట్టి అవన్నీ చేసిన వాళ్ళు నీ కాళ్ళు పట్టుకుంటాం పవన్ కళ్యాణ్ బాబు, మమ్మల్ని వదిలే బాబు అని చెప్పని బ్రతిలాడుతూ ఉన్నారు. మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి?